నామమునకు మహిమ కలుగును గాక. చేరవచ్చిన సంఘమంతటికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ప్రతి దినము దేవుని సన్నిధిలో చేరి ఆయన స్తుతించుటకు దేవుడు మనకు మంచి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. మన దేవుడు నిరంతరము స్తోత్రార్హుడు. నిరంతరము అంటే ఒక సమయం అంటూ లేదు కదా. సమయం అనక అసమయం అనక ఆయనను స్తుతించాలి, ఆయన సన్నిధిని చేరాలని మనకు ఆజ్ఞ ఉన్నది. నిరంతరము స్తోత్రార్హుడు. ఎల్లప్పుడూ ఎప్పుడైనా ఆయనను స్తుతించుటకు, స్తుతింపబడుటకు ఆయన అర్హుడు. చాలా మందిని మనము కొన్ని సందర్భాలలోనే పొగుడుతాం కదా. కొన్ని సందర్భాలలోనే వాళ్ళకి వాళ్ళ నామానికి ఘనత తెస్తాం కదా. ఒక సమయం అంటూ ఉంటుంది మనుషులకైతే. కానీ మన దేవుడు నిరంతరము స్తోత్రార్హుడు. ఎప్పుడైనా పొగడడానికి ఆయన అర్హుడే. ప్రతి చిన్న విషయమైనా ఏ విషయంలోనైనా ఆయన స్తుతించబడుటకు ఆయన అర్హుడు. అందుకే ఆయనకు ఎన్నో పేర్లు ఉన్నాయి కదా. స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు, ఘనతకు అర్హుడు కదా. ఎన్నో కీర్తనీయుడు, పూజనీయుడు, సకల సృష్టికి కారణభూతుడైన దేవుడు, సకల ఆశీర్వచనములకు కారణభూతుడు. అటువంటి దేవుణ్ణి ప్రతిదినము మనము ఆరాధించే భాగ్యాన్ని, ఆయనను పొగిడే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. చదవబడిన మాటలు మనము ధ్యానించుకుందాం. పేజీ నంబర్ 523, 133వ సంకీర్తనలో చూడండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. ఏంటంట? ఎంత సువాసన భరితమైనది, ఎంత మనోహరము, ఎంత శ్రేష్టమైనది, ఎంత మేలుకరమైనది ఏంటి అంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. సహోదరులు అనే మాటను మనం విడదీస్తే దానికి అర్థం ఏంటి? సహోదరులు అంటే సహా ప్లస్ ఉదరులు. ఉదరము అంటే పొట్ట. ఒక కడుపులో నుండి వచ్చే వాళ్ళని సహోదరులు కదా. మన భాషలో ఏంటి? అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు కదా, సోదరులు. సహా ప్లస్ ఉదరులు, ఒక ఉదరంలో నుంచి వచ్చిన వాళ్ళు అని, అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అన్నారు. ఈ సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంతో మేలంట, ఎంతో మనోహరం అంట. అది ఎలాగుంటుందంటే అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము. అహరోను ఎవరు? అహరోను ఎందుకు? అహరోనికి ప్రత్యేకత ఎందుకు? అహరోను అనే మాట ఇక్కడ రాయబడింది. అహరోన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా యాజకుడుగా. యాజకత్వం, దేవుని యొక్క పని చేసేవాడిగా అహరోనుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అతన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు, అతనిని అభిషేకించినప్పుడు ఆ తైలము తల మీద పోస్తే అది కారి అతని అంగీల అంచు, వారి యాజకులకి చివరి వరకు ఉంటుంది. అంగి చివరి దాకా ఉంటుంది, గిలకలు దాటి ఉంటుంది అన్నమాట. అంటే ఇంకెక్కడ గ్యాప్ అనేదే లేదు. అతని తల మీద పోసిన ఆ తైలము కింద వరకు జారితే ఆ జారిన తైలంలో నుండి వచ్చే సువాసన, అది కొంచెం పోసారా తైలం? కాదు కదా, నిండుగా అతని తల నుండి అరికాలు దాకా పోసిన తైలము ఎటువంటి సువాసనను వెదజల్లుతుందో సహోదరుల ఐక్యత కలిగి ఉండటం అలా ఉంటుందన్నమాట. చూడండి, సహోదరులు ఐక్యత కలిగి నివసించడం బైబిల్ ఈ స్టేట్మెంట్ ఇస్తుంటే మన లోకానుసారంగా చూస్తే అది సాధ్యమవుతుందా? కాదు. ఎక్కడ గొడవ మొదలవుతుంది, ఎక్కడ కలహం అనేది ఏర్పడుతుంది అంటే
సహోదరుల దగ్గరే కదా. మొట్టమొదట ఆది కాండంలోనే మనం చూస్తాం. మొదటి ఆది దంపతులకు పుట్టిన కయ్యను, హేబేలు, వాళ్ళిద్దరు కూడా సహోదరులే కదా, ఒక కడుపులో నుంచి వచ్చిన వాళ్ళు. కానీ వాళ్ళు వాళ్ళు ఎదిగిన స్థితి ఇలాగే ఉందా? లేదు. ఎక్కడైతే దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుందో, ఎక్కడైతే దేవుని యొక్క ఆజ్ఞ అక్కడ బయలుపరచబడుతుందో, అక్కడ అపవాది దాడి చేస్తాడు. మొదటిలోనే దాడి చేసి వారు సహోదరుల యొక్క ఐక్యతను చెడగొట్టినవాడు అపవాది కదా. కానీ వాక్యం ఏమంటుందంటే, వారు కనుక ఐక్యత కలిగి ఉంటే ఇంత పరిమళ తైలం ఎలాగా సువాసనను ఎదజల్లుతుందో, ఎంత మేలు, ఎంత మనోహరం అనే మాట ఆ సహోదరులకు సూట్ అవుతుందన్నమాట. దేవుని వాక్యం అంత స్పష్టం. కానీ అపవాది చేసే తంత్రాన్ని మనము గుర్తు చేసుకోం. ఇది అపవాది క్రియ, అపవాదిని మనం గెలిపించకూడదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోం కదా. చూడండి, ఇద్దరు అన్నదమ్ముళ్ళు వారు వివాహాలు అయ్యేంత వరకు ప్రేమగా ఐక్యత కలిగి ఉంటారు కదా. వివాహాలు అయిన తర్వాత చూడండి, ఎన్నో కుటుంబాలలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు కదా. చూడండి, అపవాది యొక్క దాడి అది. కానీ మనము దాన్ని గ్రహించుకోం. ఇలాగా అపవాది మన కుటుంబాలలో ఇలాగా చిచ్చు పెడుతున్నాడన్న విషయాన్ని మనము గ్రహించుకోము. కానీ కలిసి ఉంటే దేవుని యొక్క ఆజ్ఞను మనము మేరకుండా పాటిస్తే ఆ ఇల్లు ఎంత సువాసన భరితంగా ఉంటుందో కదా. కానీ అపవాది దాడికి ప్రతి ఒక్కరూ గురవుతున్నారు. చూడండి, ఇంకా సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎలా ఉంటుందంటే, సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. మంచు పడేటప్పుడు ఆ క్లైమేట్ ఎలా ఉంటుంది? మంచు ఒక చెట్టుకి పడినప్పుడు ఆ చెట్టు ఎలా వికసిస్తుందో, ఎలా తన ఫలాలను ఇస్తుందో మనం ఈ చలికాలంలో చూస్తాం. మనం ఇక్కడే కాదు, మేము అరకు వ్యాలీకి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే మనకి డిసెంబర్ నుంచి నవంబర్ నుంచి కదా, అంతకు ముందే అక్కడ మనకి డిసెంబర్లో జనవరిలో ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట. మనుషులు కూడా కనిపించారు, అంత భయంకరంగా ఉంటుంది. కానీ అక్కడ ఉన్న పచ్చదనం, అక్కడ ఉన్న చెట్లు, అక్కడ ఉన్న ఫలాలు, మంచి పంటలు, మంచు చెట్లకు ఉన్నప్పుడు మంచి ఫలాలను అవి ఇస్తాయి. అలాగా ఒక మంచు చెట్ల మీదకి వచ్చినప్పుడు ఫలాలు ఎలాగ ఇస్తాయో, సహోదరుల ఐక్యత కలిగి ఉంటే కూడా అంత శ్రేష్టంగా ఉంటుంది అని వాక్యం. ఇంకా అక్కడ ఏముంటుందంటే చూడండి, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవు. దేవుని యొక్క ఆశీర్వాదం అక్కడ ఉంటుందంట. తర్వాత శాశ్వత జీవం, ఎప్పుడు చనిపోని నీటి కాలవల యొద్ద ఒక చెట్టు ఎదుగుతూ ఉన్నప్పుడు దానికి ఫలము లేని తనం దానికి ఉండదు. ఇర్మియా గ్రంథంలో ఒక చెట్టు గురించి ఉంటుంది, అది అరూహ చెట్టు వలె ఉండును అని. అది నీటి కాలవల యోరునది ఉండి దాని వేళ్ళు తన్నుకొని ఎప్పుడు ఫలిస్తూ ఉంటుందంట. దాని కాలంలో ఫలాలను ఇస్తూ ఉంటుంది, ఎప్పుడు ఎండిపోదని. అటువంటి చెట్ల వలె ఆశీర్వాదాన్ని పొందుకొని శాశ్వత జీవాన్ని కలిగి ఉంటారని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి, అయితే ఇలాగ ఉండకుండా అపవాది ఎలా దాడి చేస్తున్నాడు, అపవాది ఎలా వస్తున్నాడు మన కుటుంబాలలోకి. వాడు వచ్చి మీ అన్న ఇలా అన్నాడు, మీ తమ్ముడు ఇలా అన్నాడు, మీ అక్క నీ మీద ఇలాగ చెప్తుంది అని చెప్తాడా? అపవాది వచ్చి డైరెక్ట్గా వచ్చి మనకు చెప్తాడా? చెప్పడు. కొన్ని కారణాలను వాడు కల్పిస్తాడు. కొన్ని సందర్భాల్లో ఎక్కువగా మనము చూస్తే మనకున్న ఆస్తిపాస్తులు కదా, మనకున్న ఏమంటారు, మనకున్న స్థలాలు కానీ, ప్రాపర్టీస్ కానీ,
వాటి వలన ఒక అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారనుకోండి, ఒక వ్యక్తి బాగా సంపాదించగలడు, ఇంకొక వ్యక్తి సంపాదించలేడు. అప్పుడు అతన్ని సంపాదించే వాని మీద సంపాదించని వానికి ఏముంటది? అసూయ కదా. ఇది వారి యొక్క ఐక్యతను చెడగొడుతుంది. అవునా? ఒక వ్యక్తి ఎదుగుతూ ఉంటే ఇంకొక వ్యక్తి తగ్గి ఉంటే, అతన్ని ఎదిగిన వ్యక్తి పట్టించుకోకపోతే ఇతనికి కోపం కదా. చూడండి, కయీను హేబేలు కూడా వారిద్దరూ ఎప్పుడు గొడవ పడాల, వాళ్ళిద్దరి మధ్యలో ఏ భేదం లేదు. కానీ ఏం జరిగిందంటే, దేవునికి ఇచ్చే ఆ ఫలాలలో కయ్యేను అర్పణ దేవుడు అంగీకరించల, ఆయనకి నచ్చల. హేబేలు యొక్క అర్పణ దేవునికి నచ్చింది. అంటే వాళ్ళిద్దరి మధ్యలో దేవుడు గొడవ పెట్టాడా? కాదు. అపవాది చూడు, నీ అర్పణను అంగీకరించలేదు, నీ అర్పణను అంగీకరించాడు. చూడండి దేవునికి ఎంత తేడానో. ఆదాము హవ్వల మధ్యలో కూడా అపవాది వచ్చి, చూడండి మీరు దేవతల వలె ఉంటారు, మీరు ఇలా ఉంటారని దేవుడు తినొద్దని చెప్పాడు. ఆ ఫలాలను ఎందుకు తినొద్దన్నాడో తెలుసా? మీరు అవి తిను దినమున మీరు చావనే చావరు. కానీ దేవుడు ఏం చెప్పాడు? మీరు చచ్చెదరు, మీరు తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞను మీరులాగున చేసేది అపవాది. దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతము చూపించడు, ఆయనకి ఏ భేదము ఉండదు. ఆయన అందరినీ సమానముగా ప్రేమించే దేవుడు. ఆయన తన స్వహస్తాలతో ప్రతి ఒక్కరిని నిర్మించాడు. అంటాడు పౌలు గారు, గ్రీసు దేశస్థుడని లేదు, యూదుడని లేదు, ఏ భేదము లేదు అంటాడు. అలాగా దేవునికి ఏ తేడా ఉండదు. కానీ అపవాది చేసే తంత్రాలు, అపవాది చేసే దాడిని మనము గ్రహించుకుంటే మన కుటుంబాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. కానీ చాలామంది అది తెలుసుకోక వాళ్ళు ఇలాగా అలాగా అనుకొని తమ కుటుంబాలను వాళ్ళే విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. చూడండి, అర్పణను అంగీకరించిన దేవుడు నువ్వు వద్దు అన్నాడా? అలా ఇతను తనకు తానే దేవుడు నాది ఎందుకు తీసుకోలేదు, దేవుని దగ్గర వెళ్ళి అడగొచ్చు కదా. అప్పుడు దేవుడు ప్రత్యక్షంగా దేవుడు వారితో ఉండేవాడు కదా. అయ్యా నన్ను ఎందుకు అంగీకరించలేదు, నా తమ్ముడినే ఎందుకు అంగీకరించావంటే దేవుడు చెప్పేవాడేమో. కానీ తన మనసులో అనుకొని అసూయను పెంచుకొని పగబెట్టుకొని తమ్ముణ్ణి చంపేశాడు. దేవుడు అంటాడు, నువ్వు సత్క్రియ చేస్తే తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి. మన వాకిట్లో పాపం ఎప్పుడు పొంచి ఉంటుందో తెలుసా? ఎప్పుడెప్పుడు లోపలికి రావాలా, ఎప్పుడెప్పుడు ఆ కుటుంబంలోకి వెళ్ళాలా అని పొంచి ఉంటుందంట. ఎప్పుడో తెలుసా? నువ్వు అవకాశం ఇచ్చినప్పుడు. అవకాశం ఇవ్వకుండా ఉంటే అది అటు నుండి అటే బయటికి వెళ్ళిపోతుంది. కానీ మనం అపవాదికి అవకాశాన్ని ఇస్తున్నాం. సత్క్రియలు చేస్తే పోనీలే, చేస్తే చేశాడు, క్షమించుదాం అని అంటే అపవాదికి ఛాన్సే ఉండదు. కానీ నువ్వు ఎప్పుడైతే మనస్సులో పెట్టుకుంటావో అది నిన్ను పాడు చేస్తుంది. హృదయం ఏంటంట? అగాధమైన లోయ. చిన్నమ్మ ఆంటీ పాడుతుంది కదా, హృదయమే అగాధమైన లోయరా, మనిషి దోచుకునే చోటురా, మంచి చెడుల ఫలితము పాప పుణ్య ఫలితము, మంచి చెడుల మిళితము పాప పుణ్య ఫలితము, మనిషి దోచుకునే చోటురా. మంచి చెడులు ఉన్న మిళితమైన ప్రదేశం ఏంటంటే హృదయం. దాన్ని మనము గ్రహించుకోలేమంట, దాని లోతు మనకు తెలియదంట. మంచిగా ఉన్నట్టుగానే ప్రవర్తిస్తూ చెడును లోపల పెంచుతామంట మనం. చూడండి, అంత భయంకరమైన. అందుకనే హృదయంలో ఏమీ పెట్టుకోకూడదు. మనం కూడా అంటాం కదా,
మనసులో ఒకటి దాచుకొని పైకి ఒకలాగా ఉండొద్దు అంటాం కదా. ఎస్, అది కరెక్ట్. మన హృదయంలో ఒకటి పెట్టుకొని పైకి మంచిగా మనం కనిపిస్తాం. అది మనల్ని ఐక్యత లేనితనానికి అది మనల్ని దారి తీస్తుంది. అందుకే వాక్యం అంటుంది, సహోదరులు ఐక్యత కలిగి ఉంటే అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవము ఉంటాయంట. మరలా ఇంకొక ఇద్దరు సహోదరులు ఎవరు అంటే యాకోబు, ఏశావు. యాకోబు, ఏశావులు యాక్చువల్గా యాకోబు తన అన్నను మోసం చేయాలని అనుకోలా. కానీ వాళ్ళ అమ్మ అనుకుంది. ఏమని అంటే, తండ్రి పెద్ద కొడుక్కే ఆశీర్వాదాలు ఇస్తే నా చిన్న కొడుకు పరిస్థితి ఏంటి కదా. పెద్ద కొడుకు తండ్రి తండ్రితో తండ్రి మీద ప్రేమ కలిగి ఉంటాడు. చిన్న కొడుకేమో తల్లిని అంటి పెట్టుకొని ఉంటాడు కదా, తల్లి దగ్గరే. యాకోబు కూడా అలా ఉన్నాడు. ఒక్కడే పొందుకుంటే ఎలాగా అని తల్లి ఆలోచించి ఆ పని చేయిస్తుంది. నువ్వు అన్నలాగా వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాలు పొందుకో అని. కానీ తన తండ్రి మనసారా ఆశీర్వదించాడు. అంటే అంటే కొన్ని ఆశీర్వాదాలు పెద్ద కొడుక్కి ఇచ్చి కొన్ని ఆశీర్వాదాలు చిన్న కొడుక్కి ఇద్దాము అని అనుకొని ఉంటదేమో తన తల్లి. కానీ తండ్రి మనస్ఫూర్తిగా ఎన్ని లోపలున్నాయో మొత్తం కక్కేశాడన్నమాట. మనం కూడా అంతే కదా. ఎక్కువగా మనం ఎవరినైనా ప్రేమించామనుకోండి, నా ప్రాణమైనా ఇస్తానని చెప్తారు కదా. ప్రాణమైనా ఇచ్చేస్తానంటే పూర్తిగా మొత్తం, అది ఇంకొకరికి లేకుండా అన్నమాట. అలాగా ఆశీర్వదించాడు. యాకోబు తను స్వతహాగా వచ్చి మోసం చేయలా, తన తల్లి చెప్పడం వల్ల వచ్చాడు. కానీ తన అన్న వచ్చేసరికి ఆశీర్వాదాలన్నీ పలికేశాడు. ఇంకా ఆశీర్వదించడానికి ఏమున్నాయి అని అనుకున్నాడు తన తండ్రి ఇస్సాకు. అప్పుడు తన యాకోబు సహోదరుడైన ఏశావుకు అసూయ పుట్టింది. నేను లేకుండా నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాడు, నాకేమి లేకుండా చేశాడు అని మనసులో అసూయను పెంచుకున్నాడు. తన తమ్ముణ్ణి చంపాలనుకున్నాడు. కానీ తన తల్లికి తెలుసు ఆది కాలంలో ఏం జరిగింది. కయ్యను హేబేలును చంపేశాడు. అయితే ఇక్కడ వీరిద్దరు కూడా కలహపడి తన తమ్ముణ్ణి అన్న చంపేస్తాడేమోనని తన మామ దగ్గరికి అతన్ని పంపించింది. కొన్ని రోజుల తర్వాత మర్చిపోయాడు. తన తమ్ముడు క్షమాపణ అడగడానికి వచ్చాడు. కానీ మనసులో ఏముంది, వీడు నన్ను మోసం చేశాడు, వీడిని ఎట్టయినా నమ్మకూడదు, వీడి స్వభావము మోసపూరితమైనది, వీడి మంచోడు కాదు అని వీడికి దగ్గరలో నేను ఉండకూడదు, నేను వేరుగా ఉండాలి అని అనుకున్నాడు. తర్వాత తన తల్లిదండ్రులు ఆశీర్వదించలేదని, తన తల్లి మోసం చేసిందని అతను తన తల్లిదండ్రుల మీద అసూయ పెంచుకొని, వారికి ఒక నియమం ఉంది. అబ్రహాముతో చేసిన దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, మీరు కనాను స్త్రీలలో అన్యులను ఎవ్వరిని మీ ఇళ్లలోకి తెచ్చుకోవద్దు. అబ్రహాము ఇస్సాకుకి పెళ్ళి కుదిరిచ్చేటప్పుడు తన పెద్ద దాసుడైన ఎలియాజర్తో చెప్తాడు కదా, నువ్వు కనాను స్త్రీలలో ఒక్కళ్ళు కూడా నా కొడుకుకి భారీగా తీసుకొని రావద్దు, నా సొంతోళ్ళ దగ్గరికి వెళ్ళని పంపిస్తాడు కదా. అలాగా అన్య స్త్రీలను చేసుకోకూడదు అనే ఒక నియమము వారికి ఉంది. అయితే ఆయన కక్షతో ఏశావు తన తల్లిదండ్రులు తర్వాత తన తమ్ముడి మీద కక్షతో ఖచ్చితంగా నేను అన్య స్త్రీలనే వివాహం చేసుకోవాలని చెప్పి ఇతరులను ఒక 2-3 పెళ్లి చేసుకుంటాడు ఆయన కోపంతో. కానీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అన్య స్త్రీలు మనల్ని ఏం చేస్తారంటే, అన్యులు పక్కలో బల్లెల్లాగా ఉంటారు, పక్కలో శూలంలాగా ఉంటారు. మంచిగా చూసుకున్నంతసేపు నీతో బాగానే ఉంటారు, తేడా వస్తే వారి ప్రతాపం చూపిస్తారు.
అలాగే జరిగింది. ఏశావు అంత కోపంతో, తన తల్లిదండ్రుల మీద కోపంతో ఆ పని చేశాడనమాట. చూద్దాం. ఆదికాండము 36వ అధ్యాయము. చూడండి, మొదటి వచనం నుంచి చదువుతాను. ఎదోమను ఏశావు వంశావళి ఇదే. ఏశావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను, హివీయుడైన సిబ్యోను కుమార్తె అయిన అనా కుమార్తెయగు అహోలిబాను, ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన బాషెమతును పెండ్లి ఆడెను. ఆదా ఏశావునకు ఎలీఫజును కనెను, బాషెమతు రగుయేలును కనెను, అహోలీబా యూషును యాలామును కోరహును కనెను. కనాను దేశములో ఏశావునకు పుట్టిన కుమారులు వీరే. మీకు ఒక విషయం చెప్పనా, ఇక్కడ ఏశావు యాకోబు ఇద్దరు అన్నదమ్ములు కదా. ఎవరి సంతానం దీవించబడింది, ఎవరి సంతానం యొక్క పేర్లు మనం బైబిల్ గ్రంథం మొత్తంలో చూస్తాము అంటే యాకోబు కుమారులా, ఏశావు కుమారులా? యాకోబు కుమారులే. యాకోబుని ఇశ్రాయేలుగా దీవించాడు కదా. ఇప్పుడు ఆ 12 మంది కుమారులు, 12 గోత్రాలు, వారే ఇశ్రాయేలీ. మనం ఇశ్రాయేలీలతో పోల్చుకుంటాం కదా, మనం అన్యజనులు. కానీ మనం దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నామంటే ఎవరి పేరు పెట్టుకుంటున్నాం? ఇశ్రాయేలీలు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఇతడు ఇశ్రాయేలీయుడే, ఈమె ఇశ్రాయేలు కుమార్తె అని యేసు ప్రభు వారు పలికారు. కొంతమందిని స్వస్థపరిచినప్పుడు, కొంతమందిని ఆయన కలుసుకున్నప్పుడు, వారి యొక్క పాపముల నుండి వారు విడుదల పొందినప్పుడు ఇశ్రాయేలు జాబితాలో వాళ్ళని చేర్చాడు. ఈరోజు మనం కూడా అన్యులం కాదు, ఒకప్పుడు అన్యులమే. కానీ క్రీస్తు రక్తము చేత మనం కడగబడి క్రీస్తుని అంగీకరించడం ద్వారా మనం కూడా ఇశ్రాయేలీల జాబితాలో చేర్చబడ్డాం. కానీ ఏశావు జాబితాలో ఉన్నామా మనం? ఏశావు కుమారుల పేరు మనం బైబిల్ గ్రంథంలో మరలా ప్రస్తావించడం చూస్తామా? ఎక్కడా చూడం. చూసారా? ఎందుకు అంటే దేవుని ఆజ్ఞను ఉల్లంఘించడం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. యాకోబుని ఆశీర్వదించినంత మాత్రాన నోటితో ఏశావు పలికాడు కదా, తన తండ్రి అయిన ఇస్సాకు పలికాడు కదా, నువ్వు ఇలా ఉంటావు ఇలా ఉంటావు అని ఆశీర్వదించాడు కదా. ఆ ఆశీర్వాదాలు కేవలం ఆయన పలికాడు, కానీ అవి పొందుకోవాలంటే ఊరికే నోటి మాట ద్వారా రావండి. ఇప్పుడు ఒక పాస్టర్ గారు మనల్ని చెయ్యి పెట్టి ప్రార్థన చేశాడు అనుకో, అవి వచ్చేయవు, దిగి రావు. మనం క్రియారూపకంగా వాటిని పాటిస్తేనే మనం ఆశీర్వాదాలు పొందుకుంటాం. అందుకే యేసు ప్రభు వారు కూడా ప్రార్థన చేసినప్పుడు ఉమ్మేసి అది బురద చేసి పూసి ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళి కోనేటిలోకి వెళ్ళి కడుక్కొని రా అన్నాడు. పుయ్యగానే స్వస్థత వచ్చిందా? రాలా. ఆయన వెళ్ళి కడుక్కొని వచ్చాడు, అయినా కూడా రాలా. నీకు ఎలా కనిపిస్తుందంటే మనుషులు చెట్లులాగా కనిపిస్తున్నారు అన్నాడు. మరలా వెళ్ళి కడుక్కోమంటే అప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. ఒక పని జరగాలి. నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే ఊరికే ప్రార్థన చేయడం ద్వారా, ఎవరో మాట పలకడం ద్వారా జరగదు. అక్కడ క్రియ జరగాలి. క్రియ జరిగితేనే ఆశీర్వాదం. అవునా? అవును కదా. చూడండి, అక్కడ యాకోబు ఎలాగ ఆశీర్వదించబడ్డాడంటే తన తండ్రి కేవలం ఆశీర్వదించడం ద్వారా కాదు, అతను ఏం చేశాడంటే తండ్రి ఆయన తన భార్యను పిల్లలందరినీ తీసుకొని వచ్చేటప్పుడు ఒక కొండ మీదకి వెళ్ళి ఒక రాయిని తలగడగా చేసుకొని అక్కడ దేవునితో మాటలాడాడు, పెనుగులాడాడు అక్కడ దేవునితో. అయ్యా, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు నాకు వద్దు, ఇవి నేను సంపాదించుకుంటాను. నువ్వు నాకు శక్తినిచ్చావు, నేను సంపాదించుకుంటాను. కానీ నువ్వు ఆశీర్వదించితేనే తప్ప నాకు ఏ ఆశీర్వాదంగా
ఉండదు. నా అన్నను మోసం చేసి నేను సంపాదించుకున్న ఆశీర్వాదం నాకు సమాధానం ఇవ్వదు. అది నాకు బాధాకరమైన విషయమే. నా అన్న అలా ఉండి నేను ఆశీర్వదించబడితే అది నాకు శ్రేయస్కరం కాదు. నువ్వు నన్ను ఆశీర్వదించితేనే అదే నాకు ఆశీర్వాదం అని దేవుని దగ్గర పెనుగులాడి పొందుకున్నాడండి యాకోబు. కానీ ఏశావు అలా వెళ్ళల దేవుని దగ్గర. ఏం చేశాడు? పగ పెంచుకొని నేను ఇంకా సంపాదించుకుంటానని వెళ్ళి తన కష్టంతో సంపాదించుకున్నాడు. తనకి శారీరకంగా భౌతికంగా ఉన్నాయేమో కానీ దేవుని పర సంబంధమైన ఆశీర్వాదాలు అతడు పొందుకోల. అందుకని చూడండి, ఎవరి సంతానం చెప్పబడుతుంది, ఎవరి పేర్లు చెప్పబడుతున్నాయంటే దేవుని దగ్గర పెనుగులాడి పొందుకున్న వాని పేర్లే. ఇక నుండి నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలే. ఇశ్రాయేలుతో దేవుడు ఏమన్నాడో తెలుసా? నేను కన్న బిడ్డ అంటాడు, నా బిడ్డలు అంటాడు. ఇశ్రాయేలు దేవుడు కాక మరి ఏ దేవుడు ఉన్నాడు? ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! నిన్ను రక్షించిన నీ దేవుని పోలిన వాడు ఎవడు? చూడండి, ఆ మాట ఏశావుతో అన్నాడా? ఎందుకు అనలేదు? దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ పొందుకొని దేవుని ఆశీర్వాదాల కొరకు ఎదురు చూడలా. నా కష్టంతో నేను సంపాదించుకుంటాను, నాకుంది సామర్థ్యం అనుకున్నాడు. అందుకనే చూడండి, అందుకే యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది, ప్రతి ఈవియు ప్రతి ఆశీర్వాదము పర సంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వస్తున్నాయంట. ఆశీర్వాదాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? మనం కష్టం చేసుకోవడం ద్వారా కాదు, మనం నిద్రలు కాసి కష్టపడి మనం సంపాదించుకుంటే వచ్చేవి ఆశీర్వాదాలు కాదండి. అవి పర సంబంధమైనవి. అవి పొందుకోవాలంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి. పర సంబంధమైనవై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వస్తున్నాయంట. ఏంటవి? ప్రతి ఈవి, ప్రతి ఆశీర్వాదం. వాటి కోసం పెనుగులాడి పొందుకున్నాడండి యాకోబు. ఏశావు అలాంటి పని చేయలా. కష్టపడి దేవుని దగ్గరికి వెళ్ళి అడగలేదండి. చూడండి, ఒక పని చేశాడు కాబట్టే ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అందుకే కీర్తనల గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా 127వ కీర్తన తీయండి. 127వ సంకీర్తనలో చూడండి ఉంటుంది ఒక మాట. చూడండి, దేవుడు ఇల్లు కట్టించకపోతే దాన్ని కట్టేవారి ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణాన్ని కాపాడకపోతే దాన్ని కావలి కాసేవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. అంటే ఇక్కడ ఎవరు ఆశీర్వదించాలి, ఎవరు కాపాడాలి? మనం ఎంతమందిని మనము వాచ్మెన్ని పెట్టుకున్నా, ఎన్ని కుక్కల్ని పెంచుకున్నా దేవుని కాపుదల లేకపోతే అది వ్యర్థమే. మనం ప్రశాంతంగా పడుకున్నాము అంటే మనకి ఇంటికి కాపలా కాసే కుక్క కాదు, దానికి 2 బిస్కెట్లు వేస్తే చచ్చిపోద్ది కదా. కానీ దేవుని అనుగ్రహము, దేవుని కాపుదల లేకపోతే నువ్వు ఎంతమందిని పెట్టుకున్నా కూడా వేస్టే. ఒక వ్యక్తి ఉన్నాడు, మైకేల్ జాక్సన్ గారు, తెలుసు కదా, మంచి డాన్సర్. ఆయన పురుషుడు, కానీ స్త్రీగా మారాలని అనుకొని తన ముఖానికి సర్జరీలు చేయించుకున్నాడు. ఎంతోమంది డాక్టర్స్ని పర్సనల్గా పెట్టుకున్నాడు. నేను ఖచ్చితంగా 150 సంవత్సరాలు బ్రతకాలని. కానీ దేవుడు మనకి ఎంత ఆయుష్ ఇచ్చాడు? ఎంత ఆయుష్ మనకి? 70, అధిక బలం ఉంటే 80, కొంతమంది 100 సంవత్సరాలు బ్రతుకుతారేమో. అది దేవుడు అనుగ్రహిస్తేనే తప్ప కదా. కానీ మన ఆరోగ్యం, మన ఫుడ్ మనల్ని బ్రతికించలేమండి. కానీ ఆయన అనుకున్నాడు, నేను 150 సంవత్సరాలు బ్రతకాలి, నన్ను బ్రతికించడానికి నాకు డాక్టర్స్ ఉన్నారు, నాకు పని చేయడానికి పనోళ్ళు ఉన్నారు అని అనుకొని అసలు ప్రశాంతంగా ఆయన ఉంటూ ఉన్నాడు. కానీ
తనకున్న డాక్టర్లే అతన్ని చంపేశారు. ఎన్ని సంవత్సరాలకి చనిపోయాడు? 50. 100 కూడా కాదు, 50. అర్ధాయుష్ అన్నమాట. దేవుని అనుగ్రహము, దేవుని యొక్క కృప, దేవుని కాపుదల లేకపోతే మనం ఎంత సంపాదించినా ఎన్ని ఉన్నా అవి వ్యర్థమే. చూడండి 2వ వచనంలో, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. చాలామంది కష్టపడితేనే కదా, పని చేసుకుంటేనే కదా, వాళ్ళు చూడు ఎట్లా ఎదిగారో. నేను ఇలా దరిద్రంగా ఉన్నానంటే పని చేయట్లా అందుకనే నేను పొద్దున్నే లేచి చాలా రాత్రి అయ్యేదాకా కష్టపడి పనిచేసి సంపాదిస్తాను, నా సంపాదన ద్వారా నేను ఎదుగుతాను అని అనుకుంటామంటాము. కానీ అలా చేయడం వ్యర్థమే. మనం అనుకున్నది ఎప్పుడు సాధిస్తామంటే, చూడండి, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా. నీకు తెలియదండి నీకు ఎట్లా ఆశీర్వాదాలు వస్తున్నాయి. మేము అసలు ఇలా అవుతామని అనుకోలేదండి. ఇంతగా దేవుడు మమ్మల్ని హెచ్చిస్తాడని అనుకోలేదు అంటాం కదా. అది దేవుని యొక్క ఆశీర్వాదం. అది ఎలా వచ్చిందో నీకే తెలియదు, అర్థం కాదు. ఊహించని రీతిగా నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. ఆయన కార్యాలు ఎలా ఉంటాయంట? ఊహకు మించిన కార్యాలు. అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావు, అర్థం కాదనమాట. వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితము చేత అనుభవించడం కూడా వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. నువ్వు నిద్రించే టైంలో దేవుడు నిన్ను వచ్చి ఆశీర్వదిస్తున్నాడు అన్నమాట. తెలియకుండానే అటువంటి ఆశీర్వాదాలు పరసంబంధమైనవి, దేవుని దగ్గర నుండి వచ్చేవి. వాటిని యాకోబు పెనుగులాడి పొందుకున్నాడు. మాకు టైం అవుతుంది, మేము వెళ్ళాలి అని దూత చెప్పినా కూడా ఆశీర్వదించితేనే వదలనని పట్టుకున్నాడంట. మడెం పట్టుకున్నాడు. మడెము పట్టుకొనువాడు అనే పేరు. ఆ దూత జాడిచ్చి కొట్టగానే అతని కాలు, తొడ యొక్క గూడు వసిలిందనే వాక్యం ఉంది. ఇప్పటికీ ఆ గూడు తినరంట. ఏదైనా మనం చూడండి, మనం తింటాం కదా బీఫ్, అట్లాగా ఆ కాలు, తొడ యొక్క గూడు పక్కన పెట్టేస్తారు. వారికి అది ఒక కట్టడ. అంటే అది ఆ పని చేసేటప్పుడల్లా వాళ్ళకి గుర్తొచ్చేది ఎవరంటే యాకోబు. చూడండి, అలాగా పెనుగులాడి పొందుకున్నాడు. కానీ ఏశావు ఆ పని చేయాల. కక్షతో, అసూయతో, తన తల్లిదండ్రుల మీద కోపంతో అన్య స్త్రీలను వివాహం చేసుకున్నారంట. వారేం చేశారో తెలుసా? అన్య స్త్రీలు ఆ ఇద్దరు వృద్ధులని ఇబ్బంది పెట్టారంట. తన తల్లిదండ్రులకి వాళ్ళు ఎంతో కోపం పుట్టిస్తా వాళ్ళని ఇబ్బంది పెట్టారంట. అలాగన కక్షతో, కోపముతో, అసూయతో, ఐక్యత లేనితనం. ఇంకా ఏశావు ఏం చేశాడో తెలుసా? చూడండి, ఆదికాండము 36వ అధ్యాయము 6వ వచనంలో చూడండి. 36వ అధ్యాయం 6వ వచనం, పేజీ నంబర్ 30, పాత నిబంధన. ఏశావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారిని అందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుట నుండి మరి ఒక దేశానికి వెళ్ళిపోయాడు. తన సహోదరితో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకు లేచిన దగ్గర నుంచి వీడు మొహం చూడాలి, వీడు ఒకప్పుడు నాకు ద్రోహం చేశాడు, నన్ను మోసం చేశాడన్న ఆ మాట ఆయనకి గుర్తొస్తూ తన తమ్ముడు ఎదుట నుండి అతడు దూరంగా వెళ్ళిపోయాడంట. తన ఆస్తిపాస్తులన్నీ తీసుకొని. ఐక్యత లేదు. ఐక్యత కలిగి ఉండడం ఆయనకు ఇష్టం లేదు. చూడండి, పరసంబంధమైన ఆశీర్వాదాలు ఎవరికి ఇష్టమే, కానీ వాటిని పొందుకోవడానికి ఎవరు ఇష్టపడరు. కష్టంగా చూస్తారు. దేవుని ఆజ్ఞ
పాటించడం అంటే కష్టం. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, నా ఆజ్ఞలు కష్టమైనవి కావు, ఇదిగో అవి మీ దగ్గరే ఉన్నాయి అంటాడు. మనమేమో వాటిని దూరం చేసి, దూరం పెట్టేసి, అబ్బో అవి పాటించడం కష్టం, అది చాలా కష్టమైన పని, ఇది చేయడం చాలా కష్టం. మరి ఎన్నెన్నోటికో మనం చాలా కష్టపడతాం, కానీ దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడానికి మనకు కష్టం. అది ఎవరి క్రియో తెలుసా? అపవాది క్రియ. ఆజ్ఞను మేరింప చేయడమే అపవాది యొక్క పని. ఆజ్ఞను పాటిస్తే దానికి అంత దేవుని మీద అంత కోపం అన్నమాట. అందుకే వాడు ఏం చేసేవాడు? పాడు చేసేవాడు, నాశనం చేసేవాడు అపవాది. వాడు చెడ్డవాడు, దుష్టుడు అని చెప్తాడు కదా దేవుడు అపవాది. వాని యొక్క పని అదే. ఎవరు కలిసి ఉండనివ్వడు, ఎవరు సమాధానంగా ఉండనివ్వడు, ఆరోగ్యంగా ఉంటే వాడికి ఇష్టం ఉండదు. యోబు యొక్క జీవితాన్ని చూసి అసూయ పడ్డాడండి. దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. చూడు, నువ్వు అతనికి ఉన్న కంచె తీసేయి, నేను ఎలా దూషిస్తాడో నేను చూస్తానంటాడు. మనం మంచిగా ఉంటే వాడు ఓర్చుకోలేడన్నమాట. కానీ మనం దేవునికి అవకాశం ఇవ్వం, దేవుణ్ణి గెలిపించం, అపవాదినే గెలిపిస్తాం కదా. చూడండి, ఏశావు తన ఆస్తిపాస్తులు, తన భార్యలను, పిల్లలను అందరినీ తీసుకొని తన యాకోబు ఎదుట నుండి మరి ఒక దేశానికి వెళ్ళిపోయెను. వారు విస్తారమైన సంపదలు గలవారు గనుక వారు కలిసి నివసింపలేకపోయిరి. ఇక్కడ అడ్డం వచ్చింది ఏంటి? సంపాదన, ఆస్తిపాస్తులు కదా. వాటికే మనం ప్రయారిటీ ఇస్తాం, వాటికే మనం విలువిస్తాం, కలిసి ఉండడానికి విలువివ్వం. చూసారా? అతడు తన తమ్ముడైన యాకోబు ఎదుటి నుండి వెళ్ళిపోయింది ఎందుకంటే తనకు సంపాదించిన ఆస్తి వలన అతడు నిలవలేకపోయాడంట. కలహాలు వస్తాయి అని, నాకు ఎక్కువ ఉంది, ఎదుగో వాడికి తక్కువ ఉంది, ఇంకా వాడు లేచిన దగ్గర నుంచి నా దగ్గరికి వస్తాడు, నేను పెట్టాలి అన్న ఇది అన్నమాట. అందుకే అక్కడ కలిసి ఉంటే ఇవన్నీ చేయాల్సి వస్తుందని చెప్పి దూరంగా వెళ్ళిపోయాడు. లోతు, అబ్రహాములు కూడా అలాగే. అబ్రహాము దగ్గర లోతు ఉంటే ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాడు, దేవునితో ఉన్నాడు. కానీ ఒకరోజు అబ్రహాము పనివారికి, పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు కలహం పుట్టిందంట. ఎందుకు వచ్చిందంటే వారు కలిసి నివసింపలేనంత ఆస్తి సంపాదించుకున్నారు. అబ్రహాముకి ఎప్పుడో ఆస్తి ఉంది, కానీ లోతు సంపాదించుకున్నాడు. లోతుకి అప్పటికప్పుడు ఆస్తి పాస్తులు సంపాదన రావడం వల్ల దాని మీద మనసు కలిగింది. అప్పుడు కలహాలు వచ్చినాయి. అప్పుడు అబ్రహాం అంటాడు, నువ్వు ఇక్కడ ఉండలేవు, నీకు అంత ఆస్తి ఉంది కాబట్టి మనం ఇద్దరం వేరైపోదాం, నువ్వు ఒకవైపు నేను ఒకవైపు వెళ్దాం, నీకు ఇష్టం వచ్చిన వైపుకు నువ్వు వెళ్ళు, నీకు ఆపోజిట్గా నేను వెళ్తానంటాడు. ఏం కోరుకున్నాడు లోతు? సొదొమ గొమొర్ర పట్టణాలు అంత నాశనం చేయక మునుపు ఆ పట్టణాలంట పచ్చని తోట వలె, యెహోవా నాటిన తోట వలె, ఏదేను తోటలాగా కనిపించిందంటండి. కానీ అక్కడున్న ప్రజలు ఎలాంటి వారు తెలుసుకోలేకపోయారు. దేవుని బిడ్డలైన అబ్రహాముతో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, సొదొమ గొమొర్ర పట్టణానికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాడు? ఆ ప్రదేశం చూడ్డానికి కన్నులకు ఏదైనా తోట వలె ఉంది, కానీ అక్కడ మనుషులు దేవునికి సంబంధించిన వాళ్ళు కాదు. ఐక్యతను పోగొట్టుకున్నాడండి, దూరం అయిపోయాడు. అక్కడికి వెళ్ళడం వలన వారి యొక్క పాపము దేవుని దృష్టికి ఘోరంగా ఉండడం వలన ఆ పట్టణాన్ని నాశనం చేయాలని దేవుడు అనుకున్నాడు. అబ్రహామును బట్టి లోతును కాపాడాలనుకున్నాడండి. అందుకే దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చి, నేను ఇలా చేస్తున్నానంటే అబ్రహాం మనసులో ఎవరున్నారు? లోతు, తన అన్న కొడుకైన లోతు.
అబ్రహాం అన్నాడా, నాశనం చేసేయ్యా నీ ఇష్టం అన్నాడా? మంచి దేవుని బిడ్డ కాబట్టి అదే లోతుకి ఆ పిలుపు వస్తే, నాకు తెలియదయ్యా వాళ్ళెవరో, నేను సేఫ్, నేను బాగున్నా, నేను నా పిల్లలు నాకు ఆస్తి ఉంది, వేరే వాళ్ళ విషయం నాకు అనవసరం కదా. ఎప్పుడైతే మనము ధనాపేక్షకు, ఆస్తిపాస్తులకు, మన సంపాదనకు చోటిస్తామో, వాటి మీద మనసు పెట్టుకుంటామో, అవి మనల్ని పాడు చేస్తాయి, ఐక్యత లేకుండా చేస్తాయి. చాలామంది మంచి మనస్సు ఉంటుంది కొంతమంది, అవేముందమ్మా, అవి కొన్ని రోజులు ఉంటాయి పోతాయి, అవేముంది, బంధాలు, బంధుత్వాలు, ప్రేమలు, ఆప్యాయతలు ఇవి కదా కావాలి అనుకొని పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. తన ఆస్తిపాస్తులను విడిచిపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా అత్త తన భర్త చనిపోయినప్పుడు వాళ్ళ అన్న ఆమెను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టి, మీకు అందరికీ తెలుసు కదా, నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఒక్కతే ఎలా బ్రతుకుతుంది చిన్నపిల్లలను పెట్టుకొని అని ఏసేపు చిన్నాయన తీసుకెళ్ళాడు. నాకు చాలా ఇష్టం, నేను అందుకే వాళ్ళని బాగా చూశాను. విధవరాలుగా ఉంది, యవ్వన కాలంలో ఉంది, ఎలా బ్రతికిద్ది చిన్నపిల్లలను పెట్టుకోనని తన చెంత చేర్చుకున్నాను. కానీ చాలామంది ఏమన్నారు, ఏముండడం వల్ల మీకు ఇలా అవుతుంది అని చాలామంది అన్నారు, లోకానుసారం అంటారు కదా. చూడండి, తన అంటారని తెలిసినా కూడా ఆయన ఒక మంచి పని చేశాడు. దేవుడు వా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అలాగున బంధాలు, ఆప్యాయతలు, ప్రేమలు ఈ రోజుల్లో లేవండి. ఆస్తిపాస్తుల కోసం వాటన్నిటిని పోగొట్టుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం అంటుంది, మీకు ఆశీర్వాదము, శాశ్వత జీవము ఉండాలి అంటే సహోదరుల ఐక్యత కలిగి నివసించాలి. అలా నివసించడం ద్వారా ఆశీర్వాదాలు పొందుకుంటారు. అవి పరసంబంధమైనవి, దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఆయన మాట వింటే. అందుకే పౌలు గారు అంటారు, ఇహమందు ధనవంతులుగా ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారంట, చెడిపోయి ఉన్నారంట, తమ్మును తామే పొడుచుకున్నారంట. దాన్ని ఆశించి కొందరు తమ్మును తామే పొడుచుకొని చనిపోయిరి. కలహాలు, కోపాలు, క్రోధాలు, మత్సరాలు ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మనము సంపాదించిన వాటి మీద మనసు పెట్టుకున్నాం. బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్ళిన దొరుకునేమో ఒకనాడు. మనం వెతికితే కొన్నిసార్లు మనం కష్టపడితే పోగొట్టుకున్నవి మనం పొందుకుంటాం. కానీ పరలోక రాజ్యాన్ని, శాశ్వత జీవాన్ని మనం సంపాదించుకోవటం కష్టమండి. ఒకసారి సంపాదించుకున్నప్పుడు దాన్ని పోగొట్టుకోకూడదు. పరలోక రాజ్యానికి సంబంధించింది అది. అందుకే పౌలు గారు అంటాడు, ఇహమందు ధనవంతులైన వాళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి అలా ఉండదు. ఇప్పుడు ఎక్కువైపోయింది స్వార్థం. నా పిల్లలు, నేను, నా కుటుంబం, వాళ్ళు ఎలా పోతే నాకేంటి అన్న మనసుతో ఉంటున్నారు. అవి ఎప్పుడు జరుగుతాయని చెప్పాడు పౌలు గారు, అంత్య దినాలలో అపాయకరమైన రోజులంటవి. ఇవేనండి, ఎక్కడ చూసిన స్వార్థం. ఇంత ప్లేస్ కోసం కొట్టుకుంటున్నారు కదా. ఉంటుందా? ఏమన్నా తీసుకెళ్తారా ఎవరైనా? ఈ మధ్యలో ఒక కుబేరుడు చనిపోయాడు, ఏం తీసుకెళ్ళాల. కానీ దానికోసం ఎంత కష్టపడి ఉంటాడు, అదంతా వ్యర్థమే కదా. ఇవి అస్థిరమైన వాటి కోసం మనం ప్రయాసపడొద్దని దేవుని వాక్యం అంటుందండి. మనకు స్థిరమైనది ఒకటి ఉంది, అది పరలోక రాజ్యం. అదే మనకు ధనం, అదే మనకు సంపద. అది పొందుకోవడానికి ఈ లోకంలో ప్రయాసపడాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే ఆస్తిపాస్తులు, సంపద, కీర్తి, ప్రఖ్యాతలు ఇవి కాదండి. పేరు ప్రఖ్యాతలు ఇవన్నీ ఒకరోజు మనతో పాటు మాసిపోతాయి.
ప్రసంగి భక్తుడు అంటాడు, చనిపోయిన వారికి జ్ఞాపకమునకు రారు, వారి పేరు మరవబడుతుందంట. భూమి మీద సూర్యుని కింద జరిగే ఫలాలలో ఏది వాళ్ళకి వంతే లేదంట. ఉంటుందా? లేదు. చనిపోయినోడికి నా తమ్ముడు నా అన్న కదా అని నీ ఆస్తిలో భాగం ఇస్తావా? ఇవ్వడానికి అవకాశం ఉందా? లేదండి. చనిపోయిన వాడికి అవకాశం లేదు. బ్రతికున్న వాళ్ళకే ఉంది. కాబట్టి బ్రతికున్నప్పుడే మనం వీటన్నిటినీ పొందుకొని కలిసి మెలిసి సంతోషంగా సమాధానంగా ఉండాలి. చనిపోయినాక మనకి ఇవన్నీ ఉండవు. పగబెట్టుకోవడం, అసూయ పెట్టుకోవడం, ప్రేమ కలిగి ఉండడం ఏవి ఉండవండి. ప్రేమ కలిగి ఉండాలంటే బ్రతికున్నప్పుడే. అందుకనే ఈ బ్రతికున్నప్పుడే మనము దేవుని ప్రేమను కలిగి, ఐక్యత కలిగి, సమాధానముతో జీవించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియుడమైన పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. అయ్యా, నిన్ను తండ్రి, అబ్బా అని పిలుచుటకు మేము ఏమాత్రము మాకు అధికారం లేదయ్యా. ఇదిగోనైనా నువ్వు నైనా తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా నైనా మా కొరకు దీనుడిగా, దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చావు ప్రభువా. మేమందరము నీ రాజ్యములో ఉండాలని, మాకు పరలోక రాజ్యాన్ని అనుగ్రహించాలని, ఈ లోకము శాశ్వతము కాదు, ఇది అస్థిరమైనదని మీరు తెలియజేయడానికే ఈ లోకానికి వచ్చారయ్యా. తండ్రి దగ్గర ఉన్న ఆ మహిమను పోగొట్టుకొని మా కొరకు ఈ లోకానికి వచ్చావు ప్రభా, సత్యాన్ని తెలియజేయడానికి. అయినను ప్రభా, మేము చాలాసార్లు తెలుసుకోలేకపోతున్నాము. ఇదే మా సంపద, ఇదే మా ఆస్తి, మేము ఇక్కడే ఉంటామని అనుకొని ఎంతో కష్టపడి బ్రతుకుచున్నాము. కానీ ప్రేమను, ఆప్యాయతను, ఐక్యతను, సమాధానమును పొందుకోలేకపోతున్నాం ప్రభువా. మేమెంత దౌర్భాగ్యులమునైనా మమ్మల్ని క్షమించండి అయ్యా. ఇదిగోనైనా నైనా మేము పరలోక రాజ్యానికి చేరాలి అంటే నీవు చూపించిన ప్రేమను మేము కూడా చూపించాలని మీరు తెలియజేశారు ప్రభువా. అందుకే పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని తెలియజేస్తున్నాడు. అవునయ్యా, ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా నైనా ఇదిగో నీ ఆజ్ఞను మీరకుండా మేమందరం ఐక్యత కలిగి సమాధానముతో జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ, నైనా విత్తబడిన వాక్యాన్ని అపవాది ఎత్తుకొని పోకుండా మా హృదయాలలో నాటి ఫలింపచేయమని ప్రార్థిస్తూ, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.